తర్వాత హన్సిక లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా చేస్తోంది. ఈ మధ్య మై నేమ్ ఇస్ శృతి అనే సినిమాతో తెలుగు తమిళంలో సందడి చేసింది. ఇక ఇప్పుడు 105 మినిట్స్ అనే మరో డిఫరెంట్ అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ తో రాబోతోంది. రాజు దుస్సా డైరెక్ట్ చేస్తున్నారు. వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ తో సింగిల్ షాట్ మూవీగా తీస్తున్నామని మేకర్స్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. పోస్టర్స్ అలాగే టీజర్ తోనే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ లో హన్సిక హంగామా ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని మేము తెలుగులో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. దెన్ వీఆర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ టు వేరియస్ లాంగ్వేజెస్. టెక్నికల్గా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో దేర్ ఇస్ నో మచ్ డైలాగ్స్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, స్క్రీమ్స్, వాటితో అంటే చాలా లాంగ్ ప్యాక్ గ్రేట్ సంగీతం శ్రీనివాస్ గారు పుష్పక్ విమానం పుష్పక్ అని తీశారు. అలాంటి జాన్రాలో వచ్చిన సినిమా విత్ హారర్, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అండ్ విజువల్స్ వండర్. టెక్నికల్గా మనం సింగిల్ షాట్ తీయడమే చాలా ఎక్స్పెరిమెంట్ అనుకుంటే దాంతోపాటు విఎఫ్ఎక్స్ని ఇన్వాల్వ్ చేస్తూ కొందరు అనుకుంటారు లైక్ దేర్ ఇస్ సమ్ స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళాలి, బట్ ఆ స్టిచ్ని మనం ఎంత పర్ఫెక్ట్గా చేసి సింగిల్ షాట్లో ప్రజెంట్ చేస్తామనడానికి చాలా విఎఫ్ఎక్స్ టీమ్కి కానీ మిగతా సినిమాటోగ్రఫర్ కానీ దానికి సహాయం చేసిన ఎడిటర్కి కానీ దాన్ని అదే థీమ్లో ప్రజెంట్ చేసిన కలరిస్ట్ కానీ అండ్ ఎస్పెషల్లీ శామ్ సిఎస్, ద మ్యాన్ బిహైండ్ దిస్ ఫిలిం. ఆయన ఏం నమ్మాడో ఏమో అది పక్క పెడితే నన్ను నమ్మి నాతోటి ఇంత ఖర్చు పెట్టి నా పైన ఇంత ఖర్చు పెట్టి, నేను డెబ్యూ డైరెక్టర్ని, నా పైన ఇంత ఖర్చు పెట్టి సో ఈ సినిమా తీసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా సో అది కొత్త డైరెక్టర్లకు ఏమనుకుంటారంటే ఒక కమర్షియల్ మూవీ, యాక్షన్స్, ఫైట్స్, సాంగ్స్ అనుకుంటారు కదా, బట్ దీంట్లో అలాంటి ఏమీ లేవు. సో డైలాగ్స్ కూడా లేవు. అలాంటి సినిమాని నమ్మి నాతో చేశాడు. సో థ్యాంక్ యూ సార్. హన్సికాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు హన్సికాజీకి చెప్పాను, మేడం ఇది ఇది మీ క్యారెక్టర్ అని చెప్పాను. చాలా ఎగ్జైట్ అయ్యి ఒకే సిట్టింగ్లో ఓకే వేసింది. ఇంకా ఇది నా టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కిషోర్ అప్పుడు ఇక్కడ లేడు. సో వేరే బయట ఉన్నప్పుడు నేను ఆయనకి స్టోరీ బోర్డు పంపించాను. చూసి తను వచ్చాక ఇన్వాల్వ్ అయ్యి ప్రతి షాట్ చేసుకుంటూ ప్రతి షాట్ చూసుకుంటూ రాసుకున్నాం. తర్వాత నేను లొకేషన్లో కిషోర్ని, హన్సి గారిని ఎంత కష్టపెట్టానో షూటింగ్ అయిపోయాక మా ఫనీని, మా ఎడిటర్ని ఎంత కష్టపెట్టాను. ఇది నేను హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. My longest shot is been for 34 minutes and we shot for rehearsed for 8 days and shot for 1 day and then here and there little bit of stitching. But it's been a pleasure being a part of such an experiment film and I'm very happy that I'm the only character, but I think I'm fortunate to have a film like this in my kitty. Want to thank the director for doing a great job. This is a show reel for the cameraman. So Kishore, I wish you all the very best. The other hero or the heroine of the film is our music director, Sam C.S. He has done a fabulous job. And above all, thank you to the producer Garu for backing a film like this. Suman, thank you for doing your best. And I really hope you guys like the film, enjoy the effort. Please go watch it in theaters next to you on 26th of Jan.